హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా మంచి రెసిపీ అండి. క్యాబేజ్ తినడానికి చాలామంది ఇష్టపడరు కదా. ఈ విధంగా వండుకుంటే ఖచ్చితంగా వదిలిపెట్టకుండా తింటారు. ఈ రెసిపీని మనం క్యాబేజ్ ఇంకా పచ్చి బఠానీ కాంబినేషన్తో చేసుకుంటున్నామండి. దీనికోసం మనం ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని కొద్దిగా దంచి అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో సన్నగా కోసుకున్న ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని అందులో వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కల్ని మీరు కావాలంటే సన్నగా కట్ చేసుకోండి, లేదంటే పొడుగ్గా చీలికలుగా వేసుకున్నా ప్రాబ్లం లేదు. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఈలోపు ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యేలోపు మనం క్యాబేజ్ని సన్నగా కట్ చేసుకొని ఆ క్యాబేజ్ని 2 విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్కర్లో కుక్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పచ్చి బఠానీని కూడా కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టి 1 గంట పాటు ఆ తర్వాత కొంచెం ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మన ఉల్లిపాయలు ఇక్కడ వేగిపోయాయండి. ఇప్పుడు అందులో మనం నానబెట్టి పక్కన ఉంచుకున్న పచ్చి బఠానీని ఇందులో వేసేద్దాం. ఈ పచ్చి బఠానీ నేను జస్ట్ ఒక 5 నిమిషాల వరకు మాత్రమే ఉడికించానండి. ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. మామూలుగా అయితే అలా పచ్చిగా వేస్తే కొంచెం మనకి గట్టిగా ఉంటాయి కదా కర్రీలో. ఇలా కొద్దిగా ఉడికించి వేసుకుంటే కొంచెం తొందరగా కుక్ అయిపోతే తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత మన పచ్చి బఠానీ కూడా కొంచెం కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న క్యాబేజ్ని ఇందులో వేసుకోవాలి. ఈ క్యాబేజ్ వేసిన తర్వాత ప్రాసెస్ కొంచెం ఎక్కువ ఉంటుందండి. అంటే ఒక 5 నిమిషాల దాకా ప్రాసెస్ ఉంటుంది. ఆల్రెడీ కుక్ చేసినా కూడా క్యాబేజ్ కొంచెం గట్టిగా ఉంటుంది. సో ఇది కుక్ చేసుకోవడానికి ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. ఇప్పుడు క్యాబేజ్ని అందులో వేసి ఒకసారి కలుపుకుని అది మగ్గేంతలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 6 నుంచి 8 వరకు లవంగాలు, చిన్న ముక్క అల్లం ముక్క, ఆ తర్వాత కొంచెం 1 స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 స్పూన్లు ధనియాలు ఇవన్నీ వేసుకుని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఈ కర్రీకి ఈ మసాలా అయితేనే ఆ టేస్ట్ వస్తుందండి, ఆ ఫ్లేవర్ వస్తుంది. ఈ మసాలా వేయకుండా అల్లం వెల్లుల్లితో కూడా చేసుకోవచ్చు, కానీ అది డిఫరెంట్. దీంట్లో మనం ఇలా చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ మసాలా వేసుకోవాలి. ఇప్పుడు క్యాబేజ్కి కర్రీకి సరిపడా మనం ఇందులో ఉప్పు అలాగే పసుపు కూడా వేసుకుని మళ్ళీ కలుపుకుని దీన్ని ఇంకొక 10 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత క్యాబేజ్ కొంచెం దగ్గర పడుతుందండి. ఆ తర్వాత మనం నానబెట్టుకుని అంటే పచ్చి బఠానీ నానబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, అవి కొంచెం అందులో వేసి ఇంకొక 5 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మన క్యాబేజ్ ఇంకా బాగా కుక్ అవుతుంది. చూడండి, మనం స్టార్టింగ్లో వేసిన క్యాబేజ్కి ఇప్పుడు క్యాబేజ్కి చాలా డిఫరెన్స్ ఉంది కదా, అందుకని కుకింగ్ టైం కొంచెం పడుతుందని చెప్పాను. ఆ తర్వాత ఇందులో 1 స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. క్యాబేజ్ని ఆల్రెడీ ఉడికించాం కదా, అయినా కూడా కుకింగ్ టైం కొంచెం ఎక్కువ పడుతుందండి. ఎందుకంటే ఇది నూనెలో మగ్గినప్పుడు బాగా దగ్గరగా అవుతుంది అన్నమాట క్యాబేజ్, దానికోసం టైం పడుతుంది. కారం వేసిన తర్వాత 2 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత మనం మసాలాని ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో అది ఇందులో వేసేసుకోవాలి. ఇది బాగా ఘాటుగా ఉండదండి. ఇందులో అన్ని మసాలాలు మనం వాడట్లేదు, జస్ట్ ధనియాలు, లవంగాలు ఇంతవరకే. అల్లం వెల్లుల్లి అనేది కామన్గా వాడేదే కాబట్టి పెద్దగా మసాలా టేస్ట్ అనేది రాదు, ఆ ఘాట్ అనేది ఉండదు, బట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం మసాలా వేసి కలుపుకున్న తర్వాత ఇంకొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకొని కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసేసుకుందాం. ఈ రెసిపీని మనం పచ్చి బఠానీతోనే కాదండి, పచ్చి శనగపప్పుతో కూడా చేసుకోవచ్చు. అది ఇంకా టేస్టీగా ఉంటుంది. సేమ్ మసాలాని వాడాలి. ఇది గోదావరి జిల్లాలో చాలా బాగా యూస్ చేసే మసాలా అనమాట. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. క్యాబేజ్ అంటే అసలు నచ్చని వాళ్ళకు కూడా ఈ కర్రీ ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ మౌనిక. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటాను.